హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ రైల్వే సంస్థ అయినటువంటి ఐఆర్సిటిసి నుండి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే ఇండియన్ రైల్వేస్లో అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడం జరిగింది కాబట్టి అప్లై చేసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని అప్లికేషన్ చేసుకోండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా సరే వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది, రైట్? అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు మీకు వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రైట్ సైడ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఐఆర్సిటిసి నుండి కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకి సౌత్ జోన్ చెన్నై నుండి అయితే రిలీజ్ అయింది. ఇక ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసినట్లయితే మనకి టోటల్గా 8 పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అలాగే ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా లింకు, ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ కూడా అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు చూసారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసినట్లయితే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి 10th క్లాస్లో. ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు 10థ్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే కావాలి. ఐటీఐ సర్టిఫికేట్ అనేది కోపా ట్రేడ్, మనకి కోపా ట్రేడ్ అంటారు కదా, ఆ ట్రేడ్లో అయితే ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 15 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 15 ఇయర్స్ నుండి 25 మధ్య ఏజ్ ఉంటుందో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఏజ్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో కనుక మీకు పోస్టింగ్ వచ్చినట్లయితే మీకు ఎక్కడ ఉంటుంది పోస్టింగ్ అనేది ఇక్కడ చూసినట్లయితే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఈ రీజియన్స్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి, రైట్? నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. మీకు మీ యొక్క సర్టిఫికేట్ చూసి అయితే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు అప్లై చేసుకుంటారు కదా, ఆ సర్టిఫికేట్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు అన్నమాట. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ అప్రెంటిస్ చేయడం వల్ల ఇండియన్ రైల్వేస్లో ఎటువంటి నోటిఫికేషన్ పడినా సరే మీకంటూ ఒక రిజర్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు జాబ్ తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఎవరైతే అప్రెంటిస్ చేసి ఉంటారో ఇండియన్ రైల్వేస్లో, ఓకేనా? నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి అంటే మనకి 19/12 అంటే ఈ మంత్ 19వ తారీఖు నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 డిసెంబర్ వరకు కూడా ఉండడం జరిగింది అన్నమాట. కాబట్టి ఇంకా ఎవరికైతే తెలియదో, ఓకేనా, వారందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా? ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేనట్లయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో ఐటీఐ చేసిన వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి వీడియో, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, ఓకేనా? నెక్స్ట్ స్టైఫండ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టైఫండ్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏ స్టైఫండ్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మనం వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. కాబట్టి ఎవరికైతే కావాలో కిందన కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసినట్లయితే మీకు ఫస్ట్ కామెంట్లో ఈ లింక్ అయితే ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్. అందులో వెళ్ళి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, రైట్? నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఇచ్చారు కదా, ఈ లింక్పై క్లిక్ చేయాలా. ఈ లింక్ వచ్చేసరికి మనకి apprenticeshipindia.gov.in
ఈ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క డీటెయిల్స్, ఐటీఐ డీటెయిల్స్, 10th క్లాస్ డీటెయిల్స్, ఇలా ఇంకేమైనా చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇలా మనం కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలా. 100% ఉంటుందన్నమాట ప్రొఫైల్ కంప్లీషను. అక్కడ మనకి 100% ప్రొఫైల్ కంప్లీషన్ అయిపోయాక మనకి మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్గా పూర్తి కావడం జరుగుతుందన్నమాట. ఇలా ఎవరైతే 100% ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉంటారో ఆ తర్వాత ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. రైట్, ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా అప్రెంటిస్షిప్కి అప్లై చేసి ఉంటే ఈ వెబ్సైట్ గురించి అయితే తెలిసి ఉంటుంది కాబట్టి చెప్పనవసరం లేదనుకుంటాను. కాబట్టి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీకు కేవైసీ అయితే అడుగుతుంది. కేవైసీలో మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క ఓటీపీ ఇచ్చాక మీకు కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసాక మీ యొక్క ప్రొఫైల్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. కంప్లీట్ అయ్యాక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి అక్కడ మీకు ఆపర్చునిటీస్ అయితే ఉంటుందన్నమాట. ఆపర్చునిటీస్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఈ ఐఆర్సీటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే సెట్ చేయాలి మీరు. అక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్లో ఈ ఐఆర్సీటీసీకి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ని మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. సెట్ చేశాక మీకు వస్తుందన్నమాట. అక్కడ మీకు అప్లై బటన్ అయితే కనిపిస్తుంది. అప్లై చేశారంటే ఒక్క క్లిక్లో మీకు అప్లై అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు తప్పనిసరిగా ఈ వెబ్సైట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ కండి. ఎందుకంటే ఈ అప్రెంటిస్షిప్కే కాకుండా ఇంకేమైనా అప్రెంటిస్షిప్లు వచ్చినట్లయితే ఈ వెబ్సైట్లో అయితే తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలా. ఓకేనా, కాబట్టి ఈ వెబ్సైట్లో ముందు రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. ఇక అంతే మరి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ప్రజెంట్ నేను అవుట్ సైడ్లో ఉన్నాను కాబట్టి మీకు ఈ నాయిస్ అయితే కలుగుతుంది. చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది అన్నమాట. నేను అవుట్ సైడ్లో అయితే ఉన్నాను. ఈ నోటిఫికేషన్ ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా అనేసి వీడియో చేయడం జరిగిందన్నమాట. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే చాలామంది ఇండియన్ రైల్వేస్లో అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఈ వీడియో చేయడం జరిగిందన్నమాట. రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.